ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినం మన వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా ప్రభువా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువా తండ్రి, నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, కీర్తించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి నాయనా తండ్రి, మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమందికి లేని ధన్యత మాకు ఇచ్చి ఉన్నారు. దేవానికి స్తోత్రాలు. అయ్యా నీ వాక్యాన్ని ఆయన ధ్యానించడానికి, నేను కీర్తించడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభా తండ్రి, ఎవరైతే నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారో ప్రభా, వినడానికి సిద్ధపడిన ప్రతి బిడ్డను ప్రభు దర్శించండి. వినే చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేసి విత్తబడినటువంటి వాక్యము నేను మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె నూరంతలుగా ఫలించి అనేక ఆత్మలు రక్షింపబడి నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. అయ్యా అంచె దినాల్లో మేము ఉన్నాం తండ్రి. త్వరలో రానైన మా యేసయ్య మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీ రాకడను గుర్తించి అయ్యా ప్రభు అనేక మంది మారు మనసు రక్షణ పొందుకుని నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. అయ్యా నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకుని మీరే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావమును మీరే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ఈ దిన వాక్యాంశము, ఆకాశము భూమి గతించును కానీ దేవుని మాటలు గతించవు. అనగా దేవుడు మనకి రాకడను గూర్చి అనేకమైనటువంటి సూచనలు మనకి ముందుగానే బయలుపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు మొదటిగా ఎలా వచ్చారు? ఆయన ప్రేమమయుడిగా ఈ లోకానికి గొర్రెపిల్లగా తను మానవ రూపాన్ని దాల్చి వచ్చి గొర్రెపిల్లగా ఆ యొక్క శిలువలో ప్రాణాన్ని పెట్టి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి నేను వచ్చు పర్యంతము మీరు నిలకడగా స్థిరంగా నిలిచి ఉండండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నేను ఏ విధముగా వెళ్తున్నానో అదే విధముగా నేను వస్తానని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన లేచి మృత్యుంజయుడిగా వెళ్ళేటప్పుడు లేచి మృత్యుంజయుడిగా పరలోకానికి ఎక్కిపోతూ శిష్యులకు చెప్పి ఉన్నారు. ఆయన చెప్పిన మాటకి విధేయత చూపించి ఈ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. శిష్యులు ప్రాణాలు తెగించి వారి జీవితాలని హతసాక్షులుగా దేవుని కొరకు అప్పగించి దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉన్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు. వాళ్ళ ప్రయాస వ్యర్థం కాకుండానట్లు అనేక మంది రక్షింపబడుతున్నారు. అనేక మంది దేవుని రాజ్యానికి వారసులుగా చేసి ఉన్నారు. అయితే ఇప్పుడు మనము అంచె దినాలలో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. అనగా ఈ కడవరి దినాలకు సూచనలు ఏంటి అనేది కూడా యేసు ప్రభువారు మనకి ముందుగానే వివరించి చెప్పారు. ముందుగా ఒకసారి జలప్రళయం వచ్చింది నోవహు కాలంలో. కానీ నేను ఎప్పుడు కూడా జలప్రళయాన్ని మళ్ళీ ఇంకెప్పుడు రానేనని ప్రమాణం చేసి ఉన్నాడు దేవుని పిల్లలకి. అయితే రెండోసారి ఎలా వస్తానన్నాడు? అగ్నితో, ప్రభావముతో వస్తాడు ఆయన. వచ్చినప్పుడు మనం అందరం కూడా సిద్ధపడినటువంటి వారందరూ కూడా మహిమ శరీరాన్ని దాల్చుకుని ఉన్న పళంగానే ఎత్తబడతారు. అదే ముందుగా మరణించి సమాధిలో ఉన్నటువంటి వారందరూ కూడా మహిమ శరీరాన్ని దాల్చుకుని ఎత్తబడతారు. అయితే దాని కొరకు సూచనలు, నేను ఎప్పుడు వస్తాను అనేటటువంటి సూచనలు ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడే శిష్యులకి చెప్పి ఉన్నారు. అనేక మార్లు అడిగినప్పుడు దొంగ వలె నేను వస్తాను, అది తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు అనేసి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. కాబట్టి మనకి సూచనలు మాత్రం ఇచ్చి ఉన్నారు. ఎలా జరుగుతాయి ఆ సూచనలు, ఎప్పుడు వస్తుంది, త్వరలో రానే ఉన్నటువంటి యేసయ్య కొన్ని సూచనలు ఇచ్చి ఉన్నాడు. ఆ సూచనలు మనం ఈ దినం తెలుసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 33-34 వచనాలు చూద్దాం.
లూకాసు వార్త 21:33. ఆకాశము భూమియు గతించును, కానీ నా మాటలు ఏ మాత్రమును కూడా గతించు. అంటే నేను చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్థకము కాదు, తప్పకుండా నెరవేర్చబడతాయి. ఏ ఒక్క మాట కూడా గతించిపోదు. భూమియు ఆకాశము గతించిపోవచ్చు, అంటే ఈ భూమి గతించిపోతుంది, ఆకాశము కూడా గతించిపోతుంది, కానీ నా మాటలు ఏ మాత్రమును కూడా గతించవు. అనగా దేవుని రాకడ సమయంలో ఆకాశము భూమి గతించిపోతుంది. పరలోకము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు కడబూర స్వరము మోగగానే ఆయన ఈ భూలోకానికి అడుగు పెడతారు. అప్పుడు భూకంపాలు, అగ్ని ఈ భూమి మీద కురుస్తుంది. కాబట్టి ఈ భూమి ఆకాశమైనా గతించిపోతాయి, కానీ నేను చెప్పిన ఏ ఒక్క మాట కూడా గతించిపోదు అని మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి? దేవుని మాటలు మనం నమ్మి కనిపెట్టాలి. అంటే దేవుడు అబద్ధం చెప్తాడా? దేవుడు అబద్ధికుడు కాదు కదా. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యదేవుడు, సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, మనల్ని పుట్టించినటువంటి దేవుడు. మనకి మంచి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ భూలోకానికి వచ్చాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి మనకి సూచనలన్నీ కూడా ముందుగానే చెప్పి వివరించి చెప్పి ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పిన ఏ ఒక్క మాట కూడా గతించిపోదు. నేను చెప్పే ఏ మాట కూడా గతించిపోదు. భూమి ఆకాశం గతించిపోతాయి, కానీ నా మాటలు ఏమాత్రం కూడా గతించిపోవని చెప్పినటువంటి యేసయ్య మాటలు మనం నిర్లక్ష్యం పెట్టకూడదు, నమ్మాలి. నమ్మి ఎవరైతే విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటారో వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే యేసయ్య మళ్ళీ త్వరలో రానే ఉన్నాడని నమ్మి విశ్వాసంతో ఎవరైతే నిరీక్షణ కలిగి కనిపెడతారో వాళ్ళే పరలోక రాజ్యంలోనే ఉంటారు. అలాగే ఇప్పుడు మనం ఒక ట్రైన్ ఎక్కాలంటే, ఆ ట్రైన్ వస్తుందంటే మనం కనిపెట్టి ఆ ట్రైన్ వచ్చినప్పుడు మనం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఎక్కుతారు. సిద్ధంగా లేకుండా మనం టికెట్ తీసుకుని ఇంట్లో పడుకుంటే మనం పరలోకానికి ఆ ట్రైన్ ఎక్కలేము. అలాగే మనము కూడా రక్షింపబడ్డాము కదా అని నిర్లక్ష్య స్వభావంతో మనం జీవించిన యెడల మనము ఆయన రాకడను మనం గుర్తించలేము. కడబూర స్వరాన్ని మనం వినలేని స్థితిలో ఉంటే మనము ఎత్తబడలేము. అదే బుద్ధిగల కన్యకలు 5 ఎత్తబడతారు, 5 విడవబడతారు. బుద్ధిగల వాళ్ళు నూనెతో సిద్ధం చేసుకుని, దివిటీలను సిద్ధం చేసుకుని ఆయన రాకడ కొరకు కనిపెడతారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? నూనె కొనుక్కోకుండా, ఒత్తులు వెలిగించుకోకుండా ఉన్నారు. అనగా ఆ నూనె అనేదే ప్రార్థన ఆత్మతో కనిపెట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. ఆ టైంలో అప్పటికప్పుడు మాకు నూనె కావాలి అన్నప్పుడు దొరకదు. అది నూనెైనా కొనుక్కోవడానికి సమయం ఉండదు అక్కడ అని ఉదాహరణగా ఎలా ఉంటుంది దేవుని రాకడని ఉదాహరణగా ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నేను వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి, కానీ అప్పటికప్పుడు మీరు నూనె కొనుక్కోవడానికి వెళ్తే ఆ యొక్క పెండ్లి కుమారుడు ఎత్తబడతాడు, మిగిలిన వారు ఆ సిద్ధపడినటువంటి వారు ఎత్తబడతారు అని పెళ్లి కుమారుని గురించి, పెళ్లి కుమార్తెల గురించి, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. అయితే మనం ఎలా సిద్ధపడాలి చూద్దాం. లూకాసు వార్త 21:34 మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎలా అంట? మీ హృదయాలు ఒకవేళ తిండి ఎక్కువైనా మత్తు వస్తుంది. మనకి తిండి ఎక్కువై తిండి వలన, మత్తు వలన మీరు తిండి తిని మత్తుతో ఉన్న ఎడల, ఐహిక విచారముల వలన మందముగా ఉన్న ఎడల, అలాగే మనకి బాధలు, చింతలు, వేదన ఉందని ప్రార్థన చేయం, నా మనసు బాగోలేదని ప్రార్థన చేయం, లేదా మనకి నిద్ర మత్తుతో ఉండి ప్రార్థన చేయం. తిండి ఎక్కువైనా కూడా నిద్ర మత్తు వచ్చి ప్రార్థన చేయలేం. అలా ఉంటే అకస్మాత్తుగా నేను వస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు.
అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. ఎలా వస్తుందంట? అకస్మాత్తుగా. నేను దొంగ వలె వస్తాను, మీరు సిద్ధపడి ఉండండి. దొంగ ఏమైనా చెప్పొస్తాడా? చెప్పొస్తే మనం సిద్ధంగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మనం వచ్చే ముందు శబ్దాలు చేసి మీరు కొంచెం టైం ఇచ్చి రారు. కడబూర స్వరం వినపడాలి అంటే మనం మెలకువ కలిగి ఉన్నవాళ్ళు మాత్రమే ఆ కడబూర స్వరాన్ని వింటారు. ట్రైన్ ఎక్కడానికి ఎవరైతే సిద్ధపడి టికెట్ కొనుక్కొని ఉంటారో వాళ్ళు మాత్రమే ఎక్కుతారు. టికెట్ ఉండి సిద్ధపడకపోయినా ఎక్కలేరు, సిద్ధపడి టికెట్ లేకపోయినా ఎక్కలేరు. కాబట్టి మారుమనసు పొంది రక్షణ పొందుకొని యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని సిద్ధపడి నిరీక్షణ కలిగిన వారు మాత్రమే ఎత్తబడతారు. వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు అని అనేకమైన సూచనలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులకి బోధించి ఉన్నారు. మనము లోకా సువార్త 21వ అధ్యాయం 10వ వచనం నుంచి మనము లాస్ట్ వరకు 38వ వచనం వరకు చూస్తే ఆ యొక్క రెండవ రాకడికి సూచనలు ఏ విధంగా ఉంటాయో అన్నీ కూడా మనకి వివరించి చెప్పి ఉన్నారు. అయితే మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. విచారాలు ఉన్నాయని సాకులు చెప్పేవారుగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా యేసయ్య రానే ఉన్నాడు అని మెలకువ కలిగి సిద్ధపడి ఉండాలి. మెలకువ కలిగి అంటే మనం రాత్రి పగలు నిద్రపోకుండా ప్రార్థన చేయమని కాదు. మనం ఎలా ఉండాలి? ఆయన వస్తాడు కాబట్టి మనము భయముతో భక్తితో కనిపెడుతూ మనం ఆ కడబూర స్వరాన్ని వినబడే స్థితిలో ఉండాలంటే మనం కనిపెడితేనే కదా ట్రైన్ ఎలా ఎక్కుతాం. అలాగే మనము కనిపెట్టినప్పుడే ఆయన కడబూర స్వరాన్ని వింటాం, అప్పుడే మనం ఎత్తబడతాం. అంతేకాని నిద్రమత్తుతోనూ సోమరితనంతోనూ ఐహిక విచారాలతోనూ ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాలు అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, బలహీనతలు అవ్వచ్చు, ఏవైనా అవేవి కూడా మనకి ప్రార్థనకి ఆటంకాలుగా ఉండకూడదు, అడ్డుగా ఉండకూడదు. వాటన్నిటినీ మనం జయించాలి. ఈ లోకంలో ఉన్నవేవి కూడా మనకి శాశ్వతం కాదు. ఈ రోగం శాశ్వతం కాదు, ఈ అప్పులు శాశ్వతం కాదు, ఈ చీకటి శాశ్వతం కాదు, ఈ కష్టాలు శాశ్వతం కాదు, ఈ సుఖభోగాలు కూడా మనకి శాశ్వతం కాదు, ఈ ధనము మనకి శాశ్వతం కాదు. కాబట్టి శాశ్వతమైనటువంటి నివాసం మనకి ఎక్కడుంది? పరమందు ఉంది. కాబట్టి ఆ పరమందు ఉన్నటువంటి పరలోక రాజ్యం కొరకు మనం ఈ భూలోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా మనం కనిపెట్టి మనం మెలకువ కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అంతేకాని మనము ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో కలిసిపోయి ఈ లోక ఆకర్షణతో మనము ఈ పాప బంధకాలతో, ఈ శాప బంధకాలతో, ఈ ధన భోగాలతో, ఈ రోగ బంధకాలతో మనము కలిసిపోయి జీవించకూడదు. ఇవన్నీ ఉంటాయి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి మానవుడికి, రక్షింపబడిన వారికి, రక్షణ పొందుకోని వారికి కూడా ఇవన్నీ ఉంటాయి. మనతో పాటు కష్టాలు, సుఖాలు, సంతోషం, ఆరోగ్యం, అనారోగ్యాలు ఉంటాయి. ఆరోగ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, డబ్బు ఉంటుంది, డబ్బు లేకుండా ఉంటాం. అన్యులు ఎలా ఉంటారో విశ్వాసులు కూడా అలాగే జీవిస్తారు. అవన్నీ ఉన్నాయని మనం దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. సంతోషమున్నా, కష్టమున్నా, నష్టమున్నా, ఏదున్నప్పటికీ కూడా దేవుని మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు, నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు, నిద్ర మత్తుతో ఉండకూడదు, సోమరితనముతో మనం ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుని విధేయత చూపించి ఆ దేవుని యందు భయము భక్తి కలిగి విశ్రాంతి దినాన్ని దొంగిలించేవారుగా ఉండకుండా దేవుని మందిరానికి వెళ్తూ దేవునితో మనం సంఘముతో సహవాసం కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు మనము ఆత్మీయంగా బలపడతాం. అదే చదువు రాలేదని పిల్లలు స్కూల్ మానేస్తే వాళ్ళ కంప్లీట్గా చదువు ఆగిపోతుంది. అలాగే మనము దేవుని సన్నిధికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదని కొన్ని విషయాలు మనం మానేస్తూ ఉంటాం. కొన్నిసార్లు నేను కూడా అలానే అనుకున్నాను, ఇంట్లో ఉంటే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటే సరిపోతుందని. కానీ మనము ఆత్మీయంగా సహవాసంలో మనం ఎదగకపోతే మనం చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఒక పొయ్యిలో మనము ఒక కట్టెలు పెట్టి, ఇదివరకు కట్టెల పొయ్యిలు ఉండేవి, కట్టెలు పెట్టి మండుతూ ఉన్నప్పుడు ఆ మంట మండుతూ ఉంటుంది కట్టె ఒక్కొక్కటి కలిపినప్పుడు. కానీ ఒక్కొక్కటి తీసేస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది, బూడిదైపోతుంది.
అక్కడ బూడిదే ఉంటుంది. అలాగే మనము సన్నిధికి వెళుతూ సహవాసంతో, మనము ప్రార్థనతో మనం కనిపెట్టి విధేయత కలిగి జీవించినప్పుడు మనము మండేటటువంటి స్థితిలో ఉంటాం. లేదంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యొక్క చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడున్న రోజుల్లో మనము యుద్ధాలని, కరువులని అనేకమైనటువంటి వింటూ ఉన్నాం. మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి ఈ భయంకరమైనటువంటి దినాలన్నిటినీ మనము భయపడుతూ ఉండకుండా, ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనలని మనం గ్రహించాలి. వీటన్నిటి నుంచి మనం విజయాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అనేకమైనటువంటి భక్తులు ప్రార్థన చేసి విజయాన్ని పొందుకున్నారు. ఈ యుద్ధాలు రాకుండా ఈ దేశంలో మనకు సమాధానం కలిగి ఉండాలి అంటే మనము ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలి. దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. సంఘాల కొరకు ప్రార్థన చేయాలి. మన కొరకు, మన కుటుంబాల కొరకు, ఈ దేశం కొరకు, దేశంలో ఉన్న ప్రజల కొరకు మనము ప్రార్థన చేయాలి. అందరినీ రక్షించు ప్రభువారు. మనము ఈ యుద్ధాల్లో ఎంతోమంది సైనికులు, అమాయకులు ప్రాణాలని కోల్పోతున్నారు. ఈ దేశాన్ని రక్షించడం కోసం ఎంతోమంది హతసాక్షులుగా, దేవుని కొరకు శిష్యుల హతసాక్షులైన అయినట్లుగా ఈ దేశం కొరకు అనేక మంది అమాయకులు ప్రాణాలు విడుస్తున్నారు. మన కోసం వాళ్ళంతా త్యాగం చేస్తున్నారు. మనం అలాంటి సైనికుల కోసం, మన కోసం, మనకు భద్రతనిచ్చి కాపాడే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగే ఈ దేశాన్ని రక్షిస్తున్నటువంటి దేశ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అన్యాయము, మోసము ఎక్కడ జరగకుండా నీతి యథార్థతలు కలిగి, ప్రభువా మమ్మల్ని రక్షించు తండ్రి, యథార్థత కలిగి జీవించే వారికి మీరు సహాయం చేయండి. అన్యాయం, మోసం చేసే వాళ్ళ నుంచి మమ్మల్ని విడిపించి తప్పించి మాకు విజయాన్ని దయచేయ ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. అంతేకాని మనకి కాదులే, మనకి పట్టనట్టుగా మనం ఉండకూడదు. మన కోసం త్యాగం చేస్తున్నటువంటి ఆ యొక్క సైనికుల కొరకు ప్రార్థన చేయాలి. దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉందని మనం గుర్తించాలి. ఈ సూచనలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. అక్కడక్కడ యుద్ధాలు, అనేకమైనటువంటి భూకంపాలు, నెమ్మది లేనితనము, దేవుని బిడలకి ఆటంకాలు, దేవుని సువార్తకి ఆటంకాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా దేవుని రాకడకి సూచనలని యేసుక్రీస్తు ప్రభువారు అనేక ఉపమాన రీతిగా మనకి బోధించి ఉన్నారు. కాబట్టి మనము ఇప్పుడున్నటువంటి భయంకరమైనటువంటి ఈ దినాల్లో ఉన్నాం. యుద్ధాలు వస్తాయని మనం ఇంట్లో అన్నీ తెచ్చిపెట్టుకొని మనము ఉన్నాము. కానీ దేవుని కాపుదల లేకపోతే మనం ఎంత భద్రత తీసుకున్నా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనము ప్రాణాలతో జీవించలేం. మనం ప్రాణాలతో జీవించాలి అంటే దేవుని కృప ఉండాలి, ఆయన కాపుదల ఉండాలి. ఆయన కాపుదల లేకపోతే మనం ఎంత భద్రత తీసుకున్నా మనము జీవించలేము. కాబట్టి మనం భద్రత తీసుకోవాలి, మనము ప్రార్థన చేయాలి. మన కొరకు ప్రయాసపడుతున్నటువంటి సైనికుల కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతో ప్రాణాలు తెగించి ఈ దేశాన్ని రక్షించడానికి అనేకమైన సైనికులు మనకి భద్రతగా ఉండి మనల్ని రక్షిస్తున్నారు. వారందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. అంతేకాని మనం మనకెందుకులే అన్నట్టు ఏ ఒక్కరు ఉండొద్దు. మనల్ని తప్పించేది ఎవరు? దేవుడు మాత్రమే. ఏ మానవుడు కూడా మనల్ని కాపాడలేరు. వారు చేయగలిగేది చేస్తారు, కానీ తప్పించాలన్నా, రక్షించాలన్నా దేవుని వలన మాత్రమే అవుతుంది. కాబట్టి మనము దేవుని యందు భయము, భక్తి కలిగి, దేవునికి విధేయత కలిగి మనం జీవించాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనమందరం కూడా మారు మనసు రక్షణ పొందుకుని ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, ప్రజల కొరకు ప్రార్థిస్తూ మనము కనిపెడితే దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 33-34 వచనాలు మనం చూసాం. ఇప్పుడు 35 వచనాలు చూద్దాం. ఆ దినము భూమి ఎందంతటా నివసించే వారికి అందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటిని ఎలా తప్పించుకొని
మనం తప్పించుకోవాలంటే ఎలా అంటే అకస్మాత్తుగా ఉగ్రత, దేవుని ఉగ్రత వస్తుంది. వాటన్నిటి నుంచి మనం తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు, మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు కాబట్టి ఆయన ఇక్కడ మనుష్య కుమారుడు అని తనను గురించి తను చెప్పుకోకుండా మనుష్య కుమారుని ఎదుట నిలువబడ్డకు శక్తి గలవారగుటకు, యేసుక్రీస్తునందు మనం నిలువబడాలంటే దేవుని శక్తిని పొందుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందుకుంటేనే మనము శక్తి కలిగి ఆయన ముందు నిలవబడగలుగుతాం. నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని చెప్పారు. ఆల్ నైట్ ప్రేయర్లు జరుగుతున్నాయి. ఈ యొక్క యుద్ధాలు, ఈ యొక్క మనకి ఈ దేశానికి సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి సంఘాలన్నీ కూడా ఆల్ నైట్ ప్రేయర్లు జరుగుతూ ఉన్నాయి. అందరి ప్రార్థనలు దేవుడు విని మనకి నెమ్మదినిచ్చి ఉన్నాడు కాబట్టి మనము ఆ ప్రార్థన చేసేవారిని ఆటంకపరిచేవారిగా ఉండకుండా మన దేశం కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ఈ క్రైస్తవ బిడ్డలను ఆటంకపరచకూడదు అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. ప్రార్థన చేస్తున్న వారిని ఆటంకపరచకూడదు, ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పారు. ఇవన్నీ మీరు తప్పించుకోవాలి అంటే దేవుని దగ్గర మీరు ఎదుట నిలవబడి శక్తి గలవారగినట్లు మీరు నిలవబడాలంటే మీరు ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అంటే మన హృదయంలో దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు కలిగి ఉండాలి. కానీ మనము ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ దేవుణ్ణి పక్కన పెట్టి మనం జీవించేవారుగా ఉండకూడదు. మెలకువ కలిగి మీరు ఎల్లప్పుడూ అనగా అంటే ఇంకే పనులు చేసుకోకుండా, మనం ఏ ఉద్యోగాలు చేసుకోకుండా, సంపాదించుకోకుండా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఎలా తింటాము అని అడుగుతారు. పని చేసుకుంటేనే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే మన మనసు దేవుని దగ్గర ఉండాలి, మన ఆలోచనలు దేవునివై ఉండాలి, మన తలంపులు దేవునివై ఉండాలి. అంతేకాని ఏ పని చేసుకోకుండా ఎప్పుడు ప్రార్థన చేస్తూ కూర్చోమని కాదు. ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు శిష్యులకి చెప్పి ఉన్నారు. ఆయన ప్రతిదినము ప్రకటించుచు, దేవాలయంలో బోధించుచు, పగలైన పగటి యందు దేవాలయంలో బోధించుచు ఉండేవారంట. ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు, రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచూ ఉండేను. పగలు సువార్త ప్రకటించడం, రాత్రంతా ప్రార్థన చేయడం. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన నిద్రపోయేవాడు కాదనుకుంటాం. మనం రాత్రంతా ప్రేయరు, పగలంతా సువార్త. మనం ఒక్కరోజు రాత్రి నిద్ర లేకపోతేనే వీక్ అయిపోతాము, పడుకోవాలనుకుంటాం. కానీ ఆయన దేవుని కుమారుడిగా ఆయన వచ్చిన పని సువార్త ప్రకటించడం కాబట్టి అలాగే సువార్త ప్రకటించి ప్రతి దినము తండ్రికి మొరపెడుతూ ఉండేవాడు. నైట్ అంతా తండ్రికి ప్రార్థన చేయడం, పగలంతా సువార్త ప్రకటించడం. మనం కూడా ఎంత అలసిపోయినా ప్రార్థన విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. ప్రార్థన చేసుకుని మాత్రమే పడుకోవాలి, లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? రాత్రివేళ ఒలీవ కొండకి వెళ్ళుచు కాలము గడుపుచూ ఉండేను. ఒలీవ కొండకి ఎందుకు వెళ్ళేవారు? ఆయన ప్రార్థన చేయడానికి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ గడుపుతూ ఉండేవారు. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కడ వచ్చుచుండేవారు. ఆయన మాటలు వినాలని ఆశ, ఆయన పరలోక మర్మాలు వినాలంటే ఎంతో ఆశతో ఏం చేసేవారంట? పెందల కడే అంటే ఉదయమే వచ్చి ఆయన మాటలు వినాలని వచ్చేవారట. దేవుని మాటలు మధురమైనవి. ఆయన మాటలు వింటే ఇంకా వినాలనిపిస్తుంది. బైబిల్ గ్రంథం మనం చదువుతుంటే ఇంకా చదవాలనిపిస్తుంది. మధురమైనటువంటి ఆయన మాటలు వినడానికి, ఆయన పరలోక మర్మాలు వాళ్ళకి బయలుపరుస్తుంటే ఎప్పుడు వింటామా అనే ఆతృతతో వాళ్ళు వచ్చి వినేవారట. వాళ్ళు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి సువార్త మొదలుపెట్టేవారు. వాళ్ళు కూడా ఉదయమే వచ్చేవారు. మనము ఇలాంటి శోధల నుంచి తప్పింపబడాలి అంటే మనము ఇంట్లో దాక్కుని వస్తువులన్నీ తెచ్చిపెట్టుకొని మనను మనం భద్రత చేసుకుంటేనే సరిపోదు. అవన్నీ చేయాలి. మనము
మొదటిగా ప్రార్థన చేయాలి, దేవునికి అప్పగించాలి. మమ్మల్ని రక్షించు తండ్రి, మా బిడ్డలు రక్షించు తండ్రి, యుద్ధాల నుంచి విడిపించు తండ్రి, సైనికులను రక్షించు తండ్రి, అయ్యా ఈ శోధనలన్నిటి నుంచి విడిపించండి అని మనం ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన చేస్తే ఇంకా మంచిది, ఆల్ నైట్ ప్రార్థన చేస్తే ఇంకా మంచిది. మెలకువ కలిగి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయమన్నారు. ఎస్తేర్ అలాగే 3 దినాలు ప్రార్థన చేసి తన యొక్క ప్రజల్ని కాపాడుకుంది. యోనా ఏం చేస్తాడు? యోనా నీనివే పట్టణానికి వెళ్ళి వాళ్ళని మీ దేశం మీదకి ఉగ్రత రాబోతుంది అన్నప్పుడు వాళ్ళు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వాళ్ళందరినీ కూడా దేవుడు తప్పించాడు. హిజ్కియాకి నీ మీదకి నీకు రోగం రాబోతుంది, మరణకరమైన రోగం రాబోతుంది అని చెప్పినప్పుడు రాజుల గ్రంథంలో మనం చూస్తాం. చెప్పినప్పుడు ఆ యొక్క హిజ్కియా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. అలాగే ఆహాబు ప్రార్థన చేస్తాడు. అతను ఎంతో ఘోర పాపం చేసి ఉన్నాడు రాజుగా ఆహాబు. అయినప్పటికీ అంత పాపి అయినప్పటికీ పశ్చాత్తాపపడితే క్షమించి, నువ్వు చేసిన తప్పులకి నేను ఇప్పుడు తప్పించి నీ తరాలకి రప్పిస్తానంటాడు. అంటే తనకి తప్పించాడు కానీ తరాలకైతే తప్పలేదు. అంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులు చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తూ ఉంటాం. కానీ దానికి తగిన శిక్ష ఈ భూలోకంలోనే మనమైనా మన తర్వాత మనం పశ్చాత్తాపడితే మన పిల్లలకైనా జరుగుతుంది అని చెప్తున్నాడు పాత నిబంధన గ్రంథంలో. ఇప్పుడైతే మనం పశ్చాత్తాపడితే మన ఎడల ఆయన కృప చూపించి తప్పించడానికి సమర్థుడు. కాబట్టి ఇప్పుడు కూడా మనం క్షమించే దేవుడు ఉన్నాడు, కృపగల దేవుడు ఉన్నాడని మనం తెలిసి ఏ తప్పు చేయకూడదు. తెలిసి కానీ తెలియక కానీ చేస్తే పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టాలి, దాంట్లో కొనసాగకూడదు. అందుకే అతిక్రమములను చేయువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు విడుదల పొందుకుంటాడని ఉంటుంది. దేవుని కనికరాన్ని పొందుకుంటాడని ఉంటుంది. అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడని ఉంటుంది. అలాగే మనం తెలిసి కానీ తెలియక కానీ ఏయో ఒక తప్పులు చేస్తూనే ఉంటాం, అనేక విషయాల్లో పడిపోతూనే ఉంటాం. ప్రతిరోజు కూడా మన తప్పుల్ని దేవుడి దగ్గర ఒప్పుకుని క్షమాపణ అడిగి మనం విడిచిపెట్టాలి. మనల్ని మనం ప్రతిదినం కూడా పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. ఈ అంచె దినాల్లో మనం ఉన్నాము. వీటన్నిటి కొరకు మనము విజ్ఞాపన ప్రార్థన ఎంతో అవసరం. అనుదినము మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి, మెలకువ కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని రాకడలో వచ్చేటటువంటి సూచనలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఏ ఒక్క మాట కూడా ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ తప్పిపోకుండా తప్పకుండా నెరవేర్చబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యానికి మనం లోబడాలి. ఆయన మాట గతించిపోయేది కాదు. ఆయన చెప్పింది ప్రతిదీ కూడా నెరవేర్చబడుతుంది. ఆయన త్వరలో వస్తానన్నాడు అంటే తప్పకుండా వస్తాడు అనేటటువంటి నిరీక్షణ కలిగి మనం ఎప్పుడు కూడా మెలకువ కలిగి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఈ దిన మన వాక్యాంశము లూకాసు వార్త 21వ అధ్యాయము 33-34 వచనాలు. ఆకాశము భూమియు గతించిపోవును కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు. కాబట్టి మనము మర్చిపోకూడదు. దేవుని మాటకు మనం విధేయత చూపించాలి. ఆయన చెప్పిన ఏది కూడా నెరవేర్చబడకుండా గతించిపోదు ఈ లోకం. ఇంకా దేవుని కృపంచి మనం సజీవులుగా ఉన్నామంటే ఇంకా అనేక మంది రక్షింపబడాలి. ఇంకా ఈ సువార్త ప్రబలంగా దేశవ్యాప్తంగా ప్రకటింపబడాలి. అవన్నీ జరిగేంత వరకు నేను రాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఈ లోకంలో శ్రమలను చూసి శోధనలు చూసి మనం భయపడి సువార్త ప్రకటించకుండా మానేయడం కాదు. సువార్త ప్రకటించాలి, ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి. దేవుడు చెప్పిన పనిని మనం నమ్మకంగా చేయాలి. దేవుని సువార్త ప్రకటించి ఇంకను నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించి అనేక ఆత్మలను దేవుని రాజ్యానికి చేర్చవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసి మీద, ప్రతి దైవ సేవకుడి మీద, ప్రతి సంఘము, ప్రతి ఒక్క ప్రవక్తల మీద ఉంది. కాబట్టి అందరూ కూడా భయముతో భక్తితో దేవుని సువార్తను ప్రకటించి మెలకువ కలిగి ప్రార్థించి మనకు రాబోయేటటువంటి ఉగ్రతను
మనం తప్పించుకోవాలంటే ఆన్లైన్ ప్రేయర్లు, ఉపవాస ప్రార్థనలు ఎంతో అవసరం. కాబట్టి మనమందరం కూడా మెలకువ కలిగి ప్రార్థించి రాబోయేటటువంటి వచ్చి ఉన్నటువంటి ఈ ఉగ్రతను తప్పించుకోవాలంటే మనమందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. ఇంకా రక్షణ పొందుకోకుండా, ప్రార్థన అంటే తెలియకుండా అంధత్వంలో ఉన్నటువంటి వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారిలో ఉన్న అంధత్వాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తొలగించి, దుష్ట తలంపుల నుంచి, దుష్టుని ఆలోచనల నుంచి, వారిలో ఉన్నటువంటి చీకటిని, అంధత్వాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తొలగించి దేవుని వెలుగుతో, యేసయ్య లోకానికి వెలుగుగా వచ్చాడు కాబట్టి యేసయ్య వెలుగును వాళ్ళలో నింపినప్పుడు వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. వాళ్ళు దేవునిని చూడగలుగుతారు. ఏది మంచి ఏది చెడు అని గ్రహించుకోగలుగుతారు. దేవుని మీద ఆధారపడతారు. దేవునికి ప్రార్థన చేసి మన మీదకి రాబోయేటటువంటి ఉగ్రతను తప్పించుకోగలుగుతాం. ఈ భూలోకంలోనే ఉగ్రత కాకుండా పరలోకంలో కూడా మనకి రావలసినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలను కోల్పోకుండా, అలాగే పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉండే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. మనము దేవుని ఉగ్రత అనగా ఈ భూలోకంలో అనేక శ్రమలు, అలాగే పరలోకంలో నిత్య నరకము తప్పించుకుని దేవుని రాజ్యంలో మనం ఉండాలి. కాబట్టి ఆ నిత్య నరకాగ్నిని తప్పించుకోవాలంటే మనలో ప్రాణం ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడని, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటారో వారందరూ కూడా నిత్యరాజ్యానికి వారసులు. రక్షణ పొందుకొని నిర్లక్ష్యం చేయకుండా మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ కనిపెడుతూ దేవుని రాజ్యంలో ఉండాలి. అంటే మనం కనిపెట్టాలి. ప్రార్థన ఎంతో అవసరం. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము విధేయత కలిగిన వారిగా ఉండాలి అంటే మెలకువ కలిగిన ప్రార్థన ఎంతో అవసరం. ప్రతి విషయం కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మన పశ్చాత్తాప హృదయాన్ని చూసి ఆయన మన మీదకి రాబోయేటటువంటి ఉగ్రతను తప్పించి మనకి సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని ఇచ్చి నిత్య రాజ్య వారసులుగా చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు సమర్థుడు. కాబట్టి మనం మెలకువ కలిగి విజ్ఞాపన ప్రార్థన చేయువారిగా ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము, ప్రతి దైవ సేవకులు, ప్రతి విశ్వాసి కుటుంబ సమేతంగా ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మనమందరం కూడా మెలకువ కలిగిన ప్రార్థన చేసి రాబోయేటటువంటి ఉగ్రతను, ఇప్పుడున్నటువంటి మన ఈ దేశం మీదకు రాబోతున్నటువంటి ఈ ఉగ్రతను, ఈ యుద్ధాలను మనం తప్పించుకోవాలి అంటే మనకి ప్రార్థన ఎంతైనా అవసరం. ఆ దేవుడే మనల్ని తప్పించాలి. మనుషులు ప్రయాస వ్యర్థం. వాళ్ళు చేసింది కొంతవరకే, కానీ వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించాలి అంటే దేవుని కృపా కాపుదల ఉండాలి. వాళ్ళు మన కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. వాళ్ళకు సహాయంగా ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి సహాయం కూడా కలిస్తే మనల్ని దేవుడు రక్షిస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, ప్రజల కొరకు, ఈ మన ప్రజలందరినీ దేశాన్ని కాపాడడానికి సైనికులు ఎంతమంది ప్రయాసపడుతున్నారో వారందరి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. అదే మన బిడ్డలు మనం పంపుతామా సైనికులుగా ప్రాణాలు తెగించి, కానీ ఆ తల్లిదండ్రులు ఎంత ప్రాణాలు తెగించి వారి బిడ్డలను త్యాగం చేస్తున్నారు. అటువంటి తల్లిదండ్రులకు మనం ఎప్పుడు కూడా సెల్యూట్ చేయాలి. అటువంటి వారి కొరకు మనం ప్రార్థన కంపల్సరీ. మన ప్రార్థన ఎంతో అవసరం. మనం ఏం చేయలేం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పిస్తాడు. కాబట్టి మన బాధ్యత ప్రార్థన. మనమందరం కూడా సైనికుల కొరకు, ప్రజల కొరకు, దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, మన కొరకు, మన కుటుంబాల కొరకు, సంఘం కొరకు, దైవ సేవకుల కొరకు మనము నిత్యము ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మాతో ఉన్న దేవ, మమ్మల్ని నడిపించిన దేవ, అయ్యా ప్రభా, మేము తండ్రి ఆకాశము భూమి గతించిపోద్ది కానీ నీ మాటలు ఏమాత్రము గతించిపోవని అయ్యా మేము తెలుసుకుని ఉన్నాం తండ్రి. అవును తండ్రి, నువ్వు మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు తండ్రి. నువ్వు నాయన తండ్రి సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తవి, మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు అని మేము నమ్మి తండ్రి నిలకడగా స్థిరంగా నీ యందు భయభక్తులు కలిగి మేము జీవిస్తున్నట్లుగానే
అయ్యా ప్రభు రక్షింపబడినటువంటి ప్రతి బిడ్డ కూడా తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి మెలకువ కలిగి ప్రార్థించే సంఘాలుగా నాయన ప్రతి సంఘాన్ని బలపరచండి. అయ్యా ప్రభు రక్షణ లేని బిడ్డల కొరకు మేము ప్రార్థించేవారుగా, దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, ఆ సైనికుల కొరకు నాయన తండ్రి, నాయన దేశంలో ప్రజలందరి కొరకు ప్రార్థించేటటువంటి ప్రార్థన యోధులుగా మమ్మల్ని నిలువబెట్టుకుని లేవనెత్తి ప్రభా నీ పరలోక దీవెలతో ఆశీర్వాదాలతో నింపి మా మీదకి రాబోతున్న ఉగ్రతలన్నిటిని కూడా మీరు తప్పించినందుకు, విడిపించినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.